హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుమతీస్ గార్డెన్. నేను మీ సుమతి. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో నా టెర్రస్ గార్డెన్ టూర్ చేసి చూపిస్తాను. ఏమేమి కొత్త మొక్కలు వచ్చింది, ఎలాగుంది అని. ఇది లాస్ట్ ఇయర్ సెటప్, అందుకే ఒక ఫోటో పెట్టాను మీకు తేడా తెలియాలని. ఇంకా కొత్తగా ఎలాగుందో ఇప్పుడు చూద్దాం, ఓకేనా. ఈసారి అయితే బోలెడు విత్తనాలు వేసాను, అన్నీ స్టార్ట్ అవుతుంది. కొత్తగా అన్ని బోలెడు మొక్కలు కూడా పెట్టాను. అవన్నీ చూసి ఎలాగుందని చెప్పడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా. సరే, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం వీడియో. చూడండి, మనం ఎంట్రీ ఇవ్వగానే, టెర్రస్ ఎంట్రీ ఇవ్వగానే రైట్ సైడ్ నుంచి నేను స్టార్ట్ చేస్తున్నాను. ఇందులో మంచిగా ఒక శంకు పుష్పం ఉంది, అది పింక్ కలర్, మంచి పూలు అవుతుంది. ఇప్పుడే తక్కువ అయింది, అంటే సీజన్ అయిపోయినట్టుంది. ఇంకా తర్వాత దీంట్లో కొత్తగా ఒకటి పెట్టాను నేను. ఈ ఆకు చూసి గుర్తుపట్టండి, ఇది ఏం ఉండొచ్చు అని చెప్పండి. నాకు తెలుసు ఇది, దీని గురించి కంప్లీట్గా ఒక వీడియో చేస్తాను నేను. కానీ మీలో ఎవరికైనా ఇది అర్థమైతే కనుక నా కామెంట్లో చెప్పండి. తర్వాత ఇక్కడ చిక్కుడు కూడా పెట్టాను, అది కూడా సాగుతుంది. ఇంకా ఈ లావుగున్న తీగ ఏది అనుకుంటున్నారేమో, ఇది పిచ్చుక పొట్ల అండి. ఈ పిచ్చుక పొట్ల నా దగ్గర పాత విత్తనాలు ఉంటే పెట్టింది. ఇది చూడండి, ఓ సగం పందిరి దాకా అల్లుకుంది, పైన జాలి పైన అల్లుకుంది. చూడండి, అక్కడ దాకా వెళ్ళిపోయింది, చక్కగా అల్లుకుంది. ఇప్పుడిప్పుడే పిందెలన్నీ అవుతుంది, పూలు అయితే బోలెడు ఇది అవుతుంది. ఈ ఆకులు అయితే మరీ టూ మచ్గా పెరిగింది. కొన్ని ఆకులు తీస్తే కనుక మన కింద ఎండ వస్తుంది, లేకపోతే ఎండ పడనీయకుండా చేసింది అది. కొన్ని తీసేస్తాను. ఇక్కడ ఒక పిచ్చుక పొట్ల అయింది చూడండి. ఈ పిచ్చుక పొట్ల నా కళ్ళు తప్పి అయింది, లేకపోతే కాస్త లోపలికి వేసేదాన్ని. ఇది బయట పెరుగుతుంది, ఇదైతే కోతి వస్తే ఏమైనా తింటుంది. ఇది మాత్రం నేను లోపలికి లాగాను, లోపలికి వేసినప్పుడు ఇంత చక్కగా పెరుగుతుంది. ఏదైనా కానీ పిందెలైనప్పుడు కాస్త లోపలికి లాగితేనే నాకు దక్కుతుంది, లేకపోతే కోతులు పాలవుతుంది. ఇంకా సెకండ్ గ్రో బ్యాగ్లో ఇక్కడ మీరు చూసింది చిక్కుడు. థర్డ్ గ్రో బ్యాగ్లో షేర్ చేసుకుంది ఒక ఆకార తీగ నేను పెట్టాను. బచ్చలి అదే వచ్చింది. సర్లే, ఒకసారి అవుతుంది కదా అని వదిలేశాను. ఇది ఎలిజబెత్ గారు ఇచ్చిన ఏంటది దుంప నుంచి వచ్చింది. వాళ్ళు మేలు ఫిమేల్ రెండు ఇచ్చారు. ఇప్పుడిప్పుడే బాగా పూలు అవుతుంది, ఇంత కాయలు అయితే అవ్వలేదు. కానీ బాగా ఎండ ముదిరితే కనుక, చలి ఎక్కువైతే ఎండ ముదిరితే ఇవన్నీ ఎండిపోతుంది. కానీ నెక్స్ట్ ఇయర్కి తొందరగా వచ్చేస్తుంది మనకు. ఇక్కడ ఈ కాయలు చూడండి, ఇది ఆకాకర కాయలే. ఇది విత్తనాల నుంచి వచ్చింది. ఇది చూడండి, నేను లాస్ట్ టైం మీకు ఒకసారి చూపించాను ఆకాకర వీడియో చేసినప్పుడు. విత్తనాల నుంచి కూడా చక్కగా వస్తుంది అని. దీంట్లో మేలు ఫీమేలు రెండు వచ్చింది, మంచి చక్కగా పెరుగుతుంది. ఇంకా మూడో గ్రో బ్యాగ్లో, అంటే చిన్న ఒక సైజు కాస్త చిన్న గ్రో బ్యాగ్లో ఇది దొండ ఉంది. ఇక్కడ ఈ దొండ లాస్ట్ ఇయర్ పెట్టింది, ఇదేం కొత్తగా పెట్టింది ఏం కాదు. లాస్ట్ ఇయర్ మాత్రం మనకు ఒక 4 కాయలు కూడా కాయలేదు. ఎందుకంటే ఈ పక్కకి నేను నెట్ కట్టాను. ఆ నెట్ని షేర్ చేసుకోవటానికి బచ్చలి ఉండింది, తర్వాత పెద్ద చిక్కుడు ఇది ఉండింది. బ్యాక్ సైడ్లో ఆ గ్రీన్ నెట్ ఉండింది, గ్రీన్ షేడ్ నెట్ కూడా కట్టాను అక్కడ. దానివల్ల అస్సలు సరిగా పెరగలేదు, కాయలు అవ్వలేదు. ఈసారి మాత్రం అవన్నీ క్లియర్ చేశాను, ఎండ పడేటట్టు చేశాను. బోలెడు కాయలు అవుతున్నాయి. ఈ వీడియో తీసే ముందు రోజే హార్వెస్ట్ చేశాను. ఒక 600 గ్రాములు వచ్చింది. ఎలాగంత కరెక్ట్గా చెప్తున్నావు అని అడిగితే, కొద్దిగా ఒక చిన్న మిషన్ తీసుకొచ్చి పెట్టాను కొలతలు చూసుకోవటానికి. నేను ఎంత పెంచాను, ఎంత హార్వెస్ట్ చేశాను నాకు తెలియాలి కదా, అందు గురించి ఒక చిన్న సైజు పెట్టుకున్నాను. ఈసారి ఏదైనా కొలతలు చేసి చూసేటప్పుడు మీకు చూపిస్తాను. అది చిన్న మిషన్, బాగుంది, బుజ్జిగా. ఇక్కడ ఇంకా లాస్ట్ ఇంకొకటి పెద్ద గ్రో బ్యాగ్ ఉంది. ఇది కూడా ఈ గ్రో బ్యాగ్లో బచ్చలి ఉంది. ఈ బచ్చలి అక్కడ దొండ పెరగనీయట్లేదని ఏం చేశానంటే కట్ చేశాను. కట్ చేసి పాపానికి అది ఏం చేసింది, పాప బాధపడిందేమో, ఆకులన్నీ లైట్ కలర్ అయిపోయింది. మొత్తం అన్నీ తీసేస్తాను నేను. తీసేసి వేరే ఏదైనా విత్తనాలు పెట్టడానికి ఆలోచిస్తున్నాను. చూడాలి ఏం పెడతానని చూద్దాం. ఇంకా ఇవన్నీ మొక్కలు సరిపోదనేసి ఒకటి ఇది వచ్చింది, మామిడి మొక్క వచ్చింది. ఇది విత్తనాలతో వచ్చింది. కింద నుంచి మనం కంపోస్ట్ తీసుకొచ్చాం కదా, అందులో వచ్చింది అనుకుంటా. స్మెల్ అయితే చాలా బాగుంది. ఈసారి గ్రాఫ్ట్ ఏమైనా ట్రై చేయాలనుకుంటున్నాను. దీన్ని గ్రో బ్యాగ్లో పెట్టి తర్వాత గ్రాఫ్ట్ చేయాలి, చూద్దాం. తర్వాత అక్కడొకటి లాస్ట్లో మీకు దొండ తీగ కనిపిస్తుంది, అది కూడా ఇందులోనే కలిసిపోయింది. ఇక్కడ ఈ సైడ్ మొత్తం మీకు చిన్నవి గోంగూర చూస్తున్నారేమో. ఇది ఎందుకు ఇలాగుందంటే, అటుపక్క గోంగూర ఉంది, ఆ చట్నీ కోసమని కట్ చేశాను. మళ్ళీ ఆ కాడలన్నీ పడేయడం ఎందుకు, వస్తుందేమో చూద్దామని ఇక్కడ అన్నీ గుచ్చాను. చక్కగా చిగురు వచ్చింది, చూద్దాం ఎలాగొస్తుందనేసి. ఇక్కడ సోర,
ఈ సోర ఇంత పెద్ద ఆకులు కనిపిస్తుంది మీకు. ఇది మన అప్పారావు గారు పంపించి విత్తనాలతో వచ్చింది ఇది. ఆయన సార్ ఏం చెప్పారంటే పెద్ద కాయలది ఇది పెట్టండి మేడం బాగుంటుంది అని పంపించారు. చూడాలి ఇంకా ఇప్పుడిప్పుడే తీగ సాగుతుంది. 4 కాయలు వచ్చినా కూడా దిల్కుష్. ఒకటి విత్తనాలు ఉంచుకొని మిగతాదాన్ని కోసుకొని చక్కగా తిందాం. ఓకేనా. ఇక్కడ ఇంకొక చిక్కుడు ఉంది. ఇది కూడా అప్పారావు సార్ గారు పంపించిన విత్తనాలతోనే వచ్చింది. బోలెడు రకాలు పంపించారు. అక్కడ పెట్టాను. అన్నీ చూపిస్తాను మీకు. వచ్చే నెల నుంచి దీని సీజన్ స్టార్ట్ అయిపోతుంది. చలి కొంచెం ముదిరితే చాలు స్టార్ట్ అయిపోతుంది. ఇంకొక 15-20 రోజుల్లో మొగ్గలు స్టార్ట్ అవుతుంది దీనికి. ఈ చిక్కుడు అయితే ప్రాబ్లం లేదు, చక్కగా వస్తుంది. ఇది బెండ. ఇక్కడ ఎందుకు కుప్పగా పోసావక్క అంట అడుగుతారేమో. నేనేం చేశానంటే ఒక చోట ఇంకొక చిన్న రూమ్ ఉంది. ఆ రూమ్లో ఏం చేశానంటే సీడ్స్ అన్ని స్టోర్ చేశాను. అదేమైంది, కొద్దిగా తెలివి తక్కువతనంలో పెట్టడం వల్ల వర్షం నీళ్ళు పడి మొత్తం పాడైనట్టు అయింది. సరే అది రాదేమో అనుకొని ఏం చేశానంటే ఇక్కడ కోసం వస్తే వచ్చింది, రాకపోతే రాదు అని మొత్తం వచ్చింది. ఇది కొంచెం పెరిగిన తర్వాత వేరే చోట పెట్టాలి. ఇక్కడ ఇంకొకటి మీకు దొండ చూపిస్తున్నాను చూడండి. ఇది మన శశి గార్డెన్ నుంచి తెప్పించుకున్న దొండ మొక్కల్లో వెరైటీలు ఇది ఒక వెరైటీ. ఇంకొక వెరైటీ కింద నేల మీద పెట్టాను. అది కూడా బాగా పెరుగుతుంది, అందులో కూడా కాయలు అవుతుంది. అది మనం గ్రౌండ్ గార్డెన్ టూర్లో మీకు చూపిస్తాను. ఈ బచ్చలి చూడండి మంచిగా పెరిగిపోతుంది. మొన్ననే 4కి పంచాను ఇది బచ్చలి. అంటే తిని విసుకొచ్చి పంచాను అనమాట. అయినా కూడా నేను ఒకటి కట్ చేస్తే అది 3 చిగుళ్ళు వచ్చి పెరుగుతుంది. అంటే ఒకటి కొత్త ఎరువు వేసింది, రెండోది ఫుల్ వర్షం పడుతుంది. దానికి అది సీజన్, బచ్చలి ఆకుకి ఇప్పుడు సీజన్ కాబట్టి బోలెడు పెరిగిపోయింది. చూసారు ఎంత పెరిగిందో. తర్వాత ఇక్కడ ఈట్ పక్కకి మళ్ళీ ఇంకో రకం సోర. ఇది కొంచెం చిన్న సైజు ఉంది చూడండి ఆకులు. అంటే ఇది రౌండ్ షేప్లో అవుతుంది చూడండి, ఆ సోర అనుకుంటున్నాను. ఇది కూడా అప్పారావు సార్ పంపించిందే ఈ సోర విత్తనాలు కూడా. ఇది కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. చూద్దాం ఇంకా ఎలా కాయలు వస్తుందని. ఇది ఒక రకమైన బీర. ఈ బీర కూడా ఈ మూల లాస్ట్లో పెట్టాను. ఇది ఇప్పుడిప్పుడే తీగ వస్తుంది. ఇంకా కాయలు అయినాక చూద్దాం. ఇంకా ఇది చూడండి, ఇది ఎందుకు ఇలా అనాథంగా పడింది అనుకుంటున్నారేమో. ఇది లాస్ట్ ఇయర్ ఉన్న తోటకూర, పెరుగు తోటకూర బోలెడు తిన్నాము. ఈసారి కంపోస్ట్ వేసిన తర్వాత ఏమైందంటే అది కుళ్ళిపోయినట్టు అయింది, అందుకే తీసేసి పడేయాలి. ఇంకా ఇక్కడ ఇంకొక రకమైన బీర. ఇది కూడా సార్ పంపించింది. ఇప్పుడిప్పుడే పూలు అవుతుంది చూడండి, సాగుతుంది, పట్టుకొని సాగుతుంది. తీగలు అయితే బాగానే వస్తుంది. ఇంకా ఇటుపక్క మొత్తం ఈ ముందు సైడ్ మొత్తం బెండ పెట్టాను, వెనక సైడ్లన్నీ తీగ జాతులు పెట్టాను. ఈ బెండ పెరగటానికి అంత హైట్ ఇది అవుతుందో లేదో తెలియదు, చూద్దాం. ఎందుకంటే కొద్దిగా అది పైన జాలి ఉంది కదా, కొద్దిగా ఇబ్బంది పెట్టొచ్చు అనుకుంటున్నాను. చూద్దాం, అప్పటిదాకా అయితే కాయలు తినొచ్చు. ఇది ఇంకొక రకమైన చిక్కుడు. ఈ చిక్కుడు కూడా సార్ పంపించింది చూడండి. ఇవన్నీ ఇప్పటి వరకు మీరు చూసింది సిమెంట్ తొట్టిలో ఉన్న అన్ని మొక్కలు చూపించాను. ఓకేనా. సరే, ఇప్పుడు ఇంకా ఈ కింద సైడ్కి వచ్చేద్దాం. కింద ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇది ఒక అయితే బంతి నార పెట్టాను. తర్వాత ఇది రెడ్ స్టార్ బెండ అంటారు కదా, ఇది లాస్ట్ ఇయర్ నుంచే ఉంది ఈ మొక్క. ఇంకా తర్వాత ఇంకా 2-3 ఉన్నాయి, అది కూడా చూపిస్తాను. ఇవన్నీ ఈ టొమాటోస్ అన్నీ నేను టొమాటో వీడియో చేసినప్పుడు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. దీని గురించి ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఇది కూడా ఎలిజబెత్ గారు ఇచ్చిన నార్ నుంచి వచ్చిన కాయలు. ఇవి పెద్ద పెద్ద కాయలు బాగున్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి. కింద ఇదైతే సిలోన్ బచ్చలి. ఇది చుక్కకూర అయితే మొన్ననే కోసాను కాబట్టి అన్నీ కడ్డీలే కనిపిస్తున్నాయి, అన్నీ కాడలే కనిపిస్తున్నాయి. ఓకే. తర్వాత ఇది చూడండి చుక్కకూర. ఇదైతే హార్వెస్ట్ చేయలేదు. చూసారా ఎంత పెద్దగా ఎంత హెల్దీగా పెరిగిందో. మా ఇంట్లో అయితే వారానికి 4 రోజులు సరిపోయేంత ఆకుకూరలు పెరుగుతుంది. బోలెడు రకాలుగా ఉన్నాయి. మీకు ఒక్కొక్కటి చూస్తే మీకే తెలిసిపోతుంది. ఈ చుక్కకూర అయితే చూడండి ఎంత బాగుందో. ఇంకా తర్వాత దానిమ్మ. ఈ దానిమ్మ అయితే విత్తనాలు అదంతా అదే వచ్చింది. అది కంపోస్ట్తో వచ్చిందో పిట్టలతో వచ్చిందో తెలియదు కానీ వచ్చింది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ కూడా 2-3 పూలు అయింది కానీ కాయలు అయితే అవ్వలేదు. ఈసారి కూడా వచ్చింది, చూద్దామని పెట్టాను. ఇంకా ఈ చిక్కుడు అయితే లాస్ట్ ఇయర్ నా దగ్గర ఉన్న సీడ్స్. ఇది ఎందుకు ఇలాగ ఉంది, హెల్తీగా ఎందుకు లేదంటే గ్రో బ్యాగ్లో ఉంది. చిన్న గ్రో బ్యాగ్లో పెడితే మనకు అది సరిగా పెరగదు. దీనికి ఎగ్జాంపుల్ కోసమనే మీకు అది పెట్టి చూపిద్దామనే ఇందులో పెట్టాను. నాకు తెలుసు అందులో పెరగదని, అయినా మీ అందరికీ చూపించాలి కదా అనేసి. కానీ కొద్ది కాయలు అవ్వచ్చు, చూద్దాం.
ఇది చుక్కకూర చూడండి, అన్ని విత్తనాలు అవుతుంది. విత్తనాల కోసమనే వదిలేసాను దీన్ని. హార్వెస్ట్ చేయకపోతే తొందరగా విత్తనాలు వచ్చేస్తుంది. ఇక్కడ ఇంకొక అదే స్టార్ బెండ్ అని ఎర్రది మంచి పూలైంది. చక్కగా ఇప్పుడు సీజన్ కదా బెండకాయలది, చక్కగా కాయలు అవుతుంది. ఇది ఇంకొక ఇది పోర్చులక. మనం గార్డెన్ మీటింగ్ వెళ్ళినప్పుడు ఎవరో ఫ్రెండ్ ఇచ్చింది 2 కలర్లు, ఎల్లో కలర్, పింక్ కలర్. బోలెడు పూలు అవుతుంది. దీన్ని ఒకటి ఉంటే చాలు మనకి ఎక్కడంటే అక్కడ నాటుకోవటానికి వీలవుతుంది. పాలకూర. ఈ పాలకూర బోలెడు సార్లు హార్వెస్ట్ చేసుకున్నాము. ఇప్పుడిప్పుడే ఏమవుతుందంటే విత్తనాలకు రెడీ అవుతుంది. అది విత్తనాలు వచ్చేస్తుంది. మనం హార్వెస్ట్ చేయడం కొన్ని 4 రోజులు లేట్ అయిపోతే ఏమవుతుందంటే బోలెడు మంచి చక్కగా విత్తనాలు వచ్చేస్తాయి. విత్తనాలు వచ్చేసిందంటే అందులో ఆకులు సరిగా పెరగవు. ఇది చూడండి పసుపులాగా ఉంది. పసుపు అనుకుంటున్నారేమో, కాదండి, నేను పసుపనే కింద నుంచి తీసుకొచ్చి పెట్టాను పైన. అది చూస్తే పూల మొక్క. దీని పేరేదో మర్చిపోయినాక ఒకసారి కామెంట్లో చెప్పండి. చూడండి మంచి ఎర్ర పూలు, బాగుంది, బాగానే అయింది. ఇక్కడ అన్నీ మళ్ళీ బెండ పెట్టాను. ఇంకా ఈ కాకరదైతే ఇంకొక కథ దీనిది. ఇదైతే మంచిగా పెరుగుతుందండి. అన్ని మగపూలే వస్తుంది, ఆడపూలే రాదు. చాలా పెరిగిన తర్వాత ఒకేసారి ఆడపూలు వచ్చేస్తుంది. బోలెడు కాయలు అవుతుంది. లాస్ట్ టైం ఈ పందిరి అంతా చుట్టుకుందనేసి తీసేసాను చూడండి, కోతులన్నీ తినేస్తున్నాయనేసి. కొంతమందికి గుర్తుండొచ్చు ఆ వీడియో. తర్వాత ఇక్కడ టబ్బు ఈ మధ్య ఈ 10 టబ్బులు ఈసారి తెప్పించాను. అందులో ఫస్ట్ టబ్బులో బీర పెట్టాను చూడండి. బీర 2 విత్తనాలు పెట్టాను, చక్కగా సాగుతుంది. ఇక్కడ మళ్ళీ ఇది బెండలన్నీ పెట్టాను, బెండ సీడ్స్ అన్నీ పెట్టాను ఈ మన టబ్బులో, కొత్త టబ్బులో. ఎందుకంటే ఇది కొద్దిగా హైట్ పెరుగుతుంది, బెండ కొద్దిగా హైట్ పెరుగుతుంది. ఇందాక అదే చెప్పింది, సిమెంట్ పాట్లో పెట్టిన సిమెంట్ తొట్టిలో కనిపించింది కదా, అది పెద్దగా పెరిగితే అది రాకపోవచ్చు అనేసి. ఇదైతే రామకృష్ణ గారు పంపించిన వాటర్ లిల్లీ. ఇది పాత వంకాయ మొక్క, కొత్తదేం కాదు, ఈసారి పెట్టింది కాదు, లాస్ట్ ఇయర్దే. చక్కగా వచ్చి కాయలు అవుతాయి చూడండి, పింక్ కలర్, మంచి రుచిగా ఉంటుంది. ఈ చిక్కుడు మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ ఇదైతే బోలెడు కాయలు అవుతుంది. పూలు చూసే చిన్నగా ఉంటుంది పూలు. తర్వాత దీంట్లో గుత్తులు కాయలు అవుతుంది. లేతగా ఉన్నప్పుడే మనం కోసుకొని వండుకుంటే ఓకే. కొద్దిగా 2 రోజులు లేట్ అయిపోయిందంటే ముదిరిపోతుంది, కట్టెలాగా అయిపోతుంది, అస్సలు టేస్ట్ ఉండదు. ఒక నారు పీచులాగా వచ్చేస్తుంది. లేతగా ఉన్నప్పుడే కోసుకోవాలి. ఇంకా ఇవన్నీ పాట్స్, టబ్స్ అన్నీ కొత్తగా పెట్టింది. బ్యాక్ సైడ్ ఇంకొక సైడ్లో దీనికి టబ్బు పక్కన గ్రో బ్యాగ్లో ఉన్నాయి, అక్కడ కూడా అన్ని మొక్కలు, వంకాయ మొక్కలు అవి ఇవి అన్నీ ఉన్నాయి. ఇక్కడ చిక్కుడు, ఈ చిక్కుడు కూడా మన అప్పారావు గారు పంపించింది. ఇది 365 days అనేసి ఒకటి పంపించారు. ఎక్కడ పెట్టాను, ఎందులో పెట్టానని గుర్తులేదు. కాయలైనాక సార్ని అడిగి కన్ఫర్మ్ చేసుకోవాలి. ఈ కనకాంబరాలు అయితే లాస్ట్ ఇయర్ ఒకే మొక్క ఉండింది టెరెస్ పైన. ఈసారి అయితే బోలెడు మొక్కలు ఉన్నాయి, దాని గురించి చెప్తాను తర్వాత. ఈ తుమ్మి మొక్క మొన్న పండుగటప్పుడు వచ్చింది, అది వినాయకుడితో పాటు వచ్చింది. అందులో వేర్లు ఉంటే నాటాను అక్కడ. ఇది ఇంకొకటి చుక్కకూర చూసారు. ఇది మళ్ళీ మన రెడ్ స్టార్ బెండ. ఇది చూసారా, అన్నీ పచ్చిమిరప మొక్కలు. ఇవన్నీ లాస్ట్ ఇయర్. దీనికి పాప రోగాలు వచ్చినట్టుందేంటి, ఎప్పటి నుంచో అలాగే ఉంది. కాయలైతే అవుతుంది, కానీ ఆకులు మాత్రం హెల్తీగా ఉండవు. దీన్ని అన్ని ఆకులన్నీ కట్ చేసి ప్రూన్ చేసి ఆ మట్టి సగం తీసి వేరే మట్టి కంపోస్ట్ వేసి తర్వాత దీనికి ఏదైనా మందు స్ప్రే చేస్తే చక్కగా రావచ్చు అని అనుకుంటున్నాను. ఎప్పుడు చేస్తానే పని తెలియదు. ఇంకా ఇక్కడన్నీ మన వంకాయ మొక్కలు ఉన్నాయి. ఇవన్నీ లాస్ట్ ఇయర్ నేను ప్రూన్ చేశాను. ప్రూన్ చేసిన తర్వాత చిగురు వచ్చి ఇప్పుడు గుత్తులు పూలు అవుతుంది. ఇది చూడండి, చుక్కకూరకి మదర్ ప్లాంట్. ఇవన్నీ అంటే ఇక్కడే పెట్టాను, ఈ టబ్లో వేసాను. బోలెడు మొక్కలు మొలిసినాయి కదా అని అన్ని గ్రో బ్యాగ్లో పోటు పెడితే బాగా పెరిగింది. ఇక్కడ మాత్రం చూసారా చిన్న ఆకులు. అందుకే నేను చెప్తాను, పాలక్ కానీ చుక్కకూర కానీ అది నారు తీసి వేరే చోట పెడితే మీకు మంచిగా పెరుగుతుంది. ఇది లాస్ట్ ఇయర్దే వంగ మొక్క. చూడండి, ఈ కాయలు అయితే ఇంకో వెరైటీ. ఇందాక చూసింది పింక్ కలర్ది చూసారు కదా, తర్వాత గుత్తులుగా అయింది, అది గుత్తి వంకాయలాగా చిన్న కాయలు అవుతుంది, వైలెట్ కలర్ది. ఇది ఇంకో కలర్ది, అంటే 3వ రకం చూస్తున్నారు మీరు ఇప్పుడు. ఇది పాత మొక్కనే, నేనేం ప్రూన్ చేయలేదు. చక్కగా ఇప్పుడు అదంతా అలాగే ఉండి ఇప్పుడు మంచిగా పూలు వచ్చి ఇది అవుతుంది. ఇది మన చెర్రీ టొమాటో. మళ్ళీ అందులో చిక్కుడు ఉంది. ఇది చూడండి ఇంకో రకమైన
తెల్ల వంకాయ రౌండ్ షేప్లో, ఇది వైట్ పొడుగా కూడా ఉంటుంది, బాగుంటుంది. ఇది చూడండి పాపం ఎంత బాధపడుతుంది పాలకూర. దీనికి ఏంటంటే విత్తనాలు వేసింది ఇక్కడే, నేను దీని నుంచి తీసుకుపోయి అక్కడ పెట్టింది హెల్తీగా ఉంది, వేరే దగ్గర పెట్టింది. ఇక్కడ ఉంచింది మాత్రం ఈ వర్షానికి ఏమో ఎలాగైపోయింది చూడండి. దీనికి ఎటువంటి పురుగులు కాదు, ఇది వర్షానికి అలాగైపోయింది, అంటే కుళ్ళినట్టు అయింది. అవన్నీ ఆకులన్నీ కట్ చేసి కొద్దిగా కంపోస్ట్ చేస్తే చక్కగా వస్తుంది చలికాలానికి. ఇంకా ఇది స్వీట్ పొటాటో 2 రకాలుగా ఉంది చూసారా. ఒకటి రౌండ్ ఆకులు, ఇది ఇంకొకటి ఇలా మంచిగా కట్ చేసినట్టుగా ఉంటుంది. అది 2 కలర్తో అలాగ వస్తుందో లేకపోతే ఒకే కలర్ 2 వెరైటీ వస్తుందో తెలియదు. ఇక్కడ నా టెర్రస్లో మీరు ఎక్కువ చూసేది ఏంటంటే బచ్చలి, సిలోన్ బచ్చలి, ఇవే ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. మీరేమి విసుకకుండా చూడండి. ఇక చూడండి, ఇది గోంగూర. ఈ గోంగూరనే మొన్న కట్ చేశాను. కట్ చేసిన తర్వాత బోలెడు వర్షం కదా, దానివల్ల ఆకులన్నీ కలర్ మారింది. దీన్ని కంపోస్ట్ చేస్తే మంచిగా అవుతుంది. ఇంకా తులసి కూడా బోలెడు చోట పుట్టింది. అవన్నీ ఒక చోట తీసి పెట్టాలి. ఇంకా ఈ చిక్కుడుకైతే పాపం దీనికి యాఫిడ్స్ వచ్చినట్టుంది. ఆ టబ్లోనే ఉంది. ఇది ఒక 5-6 నెలది, ఇది 4 నెలలు అయిందేమో, ఎండాకాలంలో పెట్టింది, అందుకే మంచిగా లేదు. ఇది వంకాయ, ఇది పొడుగు వంకాయ, ఇది ఇంకో రకమైన వంకాయలు. ఇప్పుడు 5 రకాలు చూసారు మీరు, ఓకేనా. సరే, ఇది ఇంకా కనకాంబరాలు అవన్నీ, ఈ సిలోన్ బచ్చలి ఇవన్నీ పెద్దగా ఏమీ నేను వివరించడానికి ఏమీ లేదు, చూస్తున్నారు కదా. విత్తనాలు అయినప్పుడు కాస్త కట్ చేస్తూ ఉంటే చక్కగా పెరుగుతుంది, లేకపోతే విత్తనాలు పడి ఎక్కడంటే అక్కడ మొలుస్తుంది, మళ్ళీ దాని కింద దుంపలాగా కూడా వస్తుంది. ఇంకా ఈ చిన్న పాట్లో తులసి వచ్చింది చూడండి. ఇది ఒకటి అతిబల అంటారు కదా, అది పుట్టింది. తర్వాత కింద చూస్తే ఇక్కడ మనం డ్రాగన్ ఫ్రూట్స్ పెట్టాను. ఇది 3 కలర్లో ఉంది. నేను మీషో నుంచి తెప్పించుకున్నాను పోయినసారి. కింద ఉండింది చిన్న పాట్లో, అది తీసుకొచ్చి పైన పెట్టాను. ఈ మూలలో చక్కగా పెరుగుతుంది నా ఉద్దేశం. ఇంకెలా పెరుగుతుందో చూడాలి. ఇంకా ఇక్కడ ఇది వచ్చేసి పనగంటి కూర. ఇది కూడా సంత నుంచి తీసుకొచ్చినప్పుడు పెట్టిన కాడలో పోయిన సంవత్సరం నుంచి ఉంది. తిని విసుకొచ్చేంత పెరుగుతుంది, అది కట్ చేసిన కొద్దీ పెరుగుతుంది. ఇవన్నీ మీకు చూపించాలి. ఇది మన పేపర్ పాట్స్. దీంట్లో కంపోస్టు, వర్మీ కోకోపీట్ 2 కలిపి పెట్టాను కదా. కంపోస్ట్ వల్ల కొద్ది కలర్ అని మారిపోయింది, అంతేకాని ఏం కాలేదు, మంచి చక్కగా ఉంది. దీంట్లో అన్నీ నేను డిసెంబర్ మొక్కలు ఇది కటింగ్స్ పెట్టాను, కలోంచే పెట్టాను, అన్నీ బాగానే వస్తున్నాయి. వర్షాల్లో ఏం పెట్టినా బాగా వస్తుంది. తర్వాత ఈ 2-3 మాత్రం ఇది స్కై బ్లూ కలర్ది, ఇది చక్కగా లాస్ట్ ఇయర్ ఫ్రెండ్స్ పంపించారు. ఇదైతే డబల్ షేడ్ది, మన వైట్ వైలెట్ కలర్ది అది. ఇంకా పైన చూస్తే ఈ ఆయిల్ డబ్బాలన్నీ కట్ చేసి పెట్టాను. దీనికి ఇంకా మట్టి నింపలేదు, వేరే ఏదైనా వచ్చినప్పుడు పెడదామని. ఇదైతే రావి మొక్క అండి, రావిన కాదు, మర్రి మొక్క. ఇది బోన్సాయి కోసమని తెచ్చిపెట్టింది, రూట్స్ రావటానికి కానీ అట్లా చేసి పెట్టాను దానికి. ఇది నేను బోన్సాయి చేసేటప్పుడు వివరిస్తాను. ఇంకా ఈ నెక్స్ట్ వీడియోలో ఈ చామంతి మొక్కల గురించి అన్నీ వివరిస్తాను. నేను కొత్తగా తెప్పించుకున్న చామంతి మొక్కలు ఎలాగున్నాయని మీకు అప్డేట్ ఇస్తాను. ఇది ఫ్రెండ్స్, ఒక ఫస్ట్ పార్ట్ మీకు కంప్లీట్ అయ్యింది. ఇంకా బోలెడ్ మొక్కలు ఉంది, అవన్నీ వివరిస్తాను నెక్స్ట్ పార్ట్లో చూడండి. ఇంకా ఈ వీడియో చూశారు కదా, ఎలాగుంది అని నాకు చెప్పండి. మీకు నచ్చిందా లేదని కామెంట్లో చెప్పండి. ఒక 4గురికి షేర్ చేయండి. మీకేమనిపించి చెప్పండి. నెక్స్ట్ వీడియోలో వస్తాను.